హలో అండి, నా పేరు డాక్టర్ త్రివేణి రెడ్డి. ఈ రోజు యాజ్ ఏ 40+ ఉమెన్ మనం ఫేస్ చేసే హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. నాతో పాటు ఇక్కడ డాక్టర్ వంశీ నా అసిస్టెంట్ ఉన్నారు. నేను కామన్ గా నా ఓపీడీలో నా 40+ ఉమెన్ ఫేస్ చేసే హెల్త్ ఇష్యూస్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ గురించి ఈ రోజు వంశీ నాతో క్వశ్చన్స్ అడుగుతుంటారు. నేను దాని ఆన్సర్స్ ఇచ్చి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. హాయ్ మ్యామ్, పెరిమినోపాజ్ కి మినోపాజ్ డిఫరెన్స్ ఏంటి మ్యామ్? అది ఏ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది? చాలా మందికి మెనోపాజ్ పెరిమెనోపాజ్ కి డిఫరెన్స్ తెలియదండి. పెరిమెనోపాజ్ అనే కాన్సెప్టే చాలా మంది లేడీస్ కి తెలియదు అనమాట. మెనోపాజ్ అనేది 45 to 55 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. 50 ఏజ్ కి మెనోపాజ్ వస్తుంది అనమాట. మెనోపాజ్ అంటేనే ఒక 2 ఇయర్స్ మీకు పీరియడ్స్ లేకుండా ఉండడాన్ని మెనోపాజ్ అంటాం. మరి పెరిమెనోపాజ్ అంటే ఏంటి? పెరిమెనోపాజ్ అంటే మెనోపాజ్ కంటే ఒక 4 to 8 ఇయర్స్ బిఫోర్ పెరిమెనోపాజ్ స్టార్ట్ అవుతుందమ్మా. పెరిమెనోపాజ్ ఏజ్ లోన మన బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం 40 నుంచే స్టార్ట్ అవ్వచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ 40 ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఒకే మంత్ లో 2 సైకిల్స్ రావడం, లేకపోతే 2 to 3 months కి ఒక సైకిల్ రావడం, ఇది అంతా కూడా పెరిమెనోపాజల్ సిమ్టమే అనమాట. పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ ని మనం డయాగ్నోస్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. మోస్ట్లీ మన లైఫ్ స్టైల్ వల్ల మనం ఇవన్నీ కామన్ అనుకుంటూ ఉంటాం. సో రోజు వారి లైఫ్ స్టైల్ లో పడిపోయి పెరిమెనోపాజ్ ని చాలా మంది గుర్తించరు అనమాట. బై ద టైం వాళ్ళకి పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ వచ్చాయని తెలుసుకునేసరికి చాలా టైం అయిపోతుంటుంది. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఒక ఫిక్స్డ్ టైం ఉండదు పెరిమెనోపాజ్ కి. బట్ 40 నుంచి, సమ్ టైమ్స్ మన ఓపీలో మనం 35 నుంచి కూడా పెరిమెనోపాజ్ చూసిన రోజులు ఉన్నాయి. బికాస్ ఆఫ్ నవేడేస్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఎర్లీ పెరిమెనోపాజ్ చాలా కామన్ గా చూస్తున్నాం అనమాట. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మేడం మనకి పెరిమెనోపాజ్ ఉమెన్ లో? పెరిమెనోపాజ్ ఉమెన్, నేను ఇందాక మీకు చెప్పినట్టు ఎలా గుర్తించాలి పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ అంటే, ఇక్కడ పెరిమెనోపాజల్ ఉమెనే కాదండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకోవడం చాలా మంచిది. పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ యాజ్ ఎ సెడ్, ఫస్ట్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి, అది చాలా కామన్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాకుండా కామన్ గా మనం హాట్ ఫ్లెషెస్, నైట్ స్వెట్స్ చూస్తాం. ఇది కూడా చాలా మందికి తెలిసిందే. చాలా మంది అనుకుంటుంటారు హాట్ ఫ్లెషెస్, నైట్ స్వెట్స్ పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ అని. హాట్ ఫ్లెషెస్ అంటే ఒంట్లోంచి వేడి సెగలు రావడం, నైట్ స్వెట్స్ అంటే రాత్రిపూట చెమటలు పట్టడం అని. కానీ ఇవి కాకుండా చాలా మైన్యూట్ గా, సెటిల్ గా వచ్చే చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మూడ్ స్వింగ్స్ అనమాట. అన్నెసెసరీగా కోపం రావడం, సడన్ గా చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, చిన్న చిన్న విషయాలకి ఏడుపు రావడం, చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్ రావడం, నిద్ర పట్టకపోవడం, మిడిల్ ఆఫ్ ది నైట్ నిద్ర లెగడం, ఎనర్జీ లెవెల్స్ లో, ఎనర్జీ రాత్రంతా బాగా పడుకున్నాను మేడం, కానీ మార్నింగ్ లేచేసరికి నాకు అస్సలు ఎనర్జీ లేదు, చాలా నిస్సత్తుగా ఉంది, నేను ఇంతకు ముందు ఉండేలాగా యాక్టివ్ గా ఉండలేకపోతున్నాను అంటారు చాలా మంది. బాడీ పెయిన్స్ వస్తున్నాయి, మజిల్ పెయిన్స్ వస్తున్నాయి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, స్టిఫ్నెస్ ఉంది, హెయిర్ లాస్, నా స్కిన్ పాడవుతుంది, నా స్కిన్ లో చేంజెస్ కనిపిస్తున్నాయి, నేను ఎంత డైట్ చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు. ఇవన్నీ కూడా పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ ఏనమ్మా. ఇవన్నీ మనం చాలా కామన్ గా వింటూ ఉంటాం అండ్ చాలా కామన్ గా నెగ్లెక్ట్ చేస్తాం. పర్వాలేదు ఇలాగే ఉంటుంది అన్నట్టు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ నెగ్లెక్ట్ చేస్తారు. సమ్ టైమ్స్ డాక్టర్స్ దగ్గరకు వచ్చి కూడా ఈ కన్సర్న్స్ చెప్పినప్పుడు పర్వాలేదు నెగ్లెక్ట్ చేస్తాం, నీ లైఫ్ స్టైల్ బాగాలేదేమో, నువ్వు ఫుడ్ మార్చుకో, ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ ఇలా కాకుండా ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చాయని తెలుసుకోవడం, ఇవి కామన్, ఇది ఏమి డిసీజ్ కాదు, మీ బాడీలో ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పెరిమెనోపాజల్ పీరియడ్ అనేది న్యాచురల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ అండి. సమ్ టైమ్స్ ఇట్స్ హార్డ్ టు కోప్, అందరూ కోప్ చేయలేరు. బట్ ఎ గుడ్ నాలెడ్జ్ అబౌట్ పెరిమెనోపాజల్ పీరియడ్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసి, గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ సోషల్ సపోర్ట్ డెఫినెట్లీ మిమ్మల్ని పీరియడ్ నుంచి ఈజీగా మూవ్ ఆన్ అయ్యేటట్టు చేస్తుంది. ఈ పెరిమెనోపాజల్ పీరియడ్ లో ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి మేడం? పెరిమెనోపాజల్ పీరియడ్ ని డయాగ్నోస్ చేయడానికి పర్టికులర్ టెస్ట్లు అంటూ ఉండవండి. అండ్ నార్మల్ గా కూడా మనం మన ఓపీడీలో ఎలాంటి టెస్ట్లు సజెస్ట్ చేయమన్నమాట. కానీ పెరిమెనోపాజల్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన హెల్త్ కన్సర్న్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. లైక్ డయాబెటీస్, కొలెస్ట్రాల్ మన ఫ్యామిలీలో ఉంటాయి. సో దీనికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు HbA1c, లిపిడ్ ప్రొఫైల్, వైటమిన్ లెవెల్స్, ఐరన్ లెవెల్స్, బాడీ కాల్షియం స్కోరు, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు, మ్యామోగ్రామ్, పాప్స్మియర్, అల్ట్రాసౌండ్, అండ్ బోన్స్ వీక్ అవ్వడం అనేది పెరిమెనోపాజల్ పీరియడ్ లోనే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి డెక్సా స్కాన్, బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్, ఇవన్నీ చేయించుకోవాలన్నమాట. విటమిన్ లెవెల్స్ కూడా ఈ టైంలో చాలా తక్కువ ఉంటాయి. సో వైటమిన్ డి, వైటమిన్ B12 ఇలాంటి రొటీన్ టెస్ట్లు అన్ని చేయించుకోవాలన్నమాట. వాట్ ఎవర్ మీ ఫ్యామిలీ హిస్టరీ బట్టి కూడా మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవచ్చండి. సో ఈ టైంలోన మీ ఫ్యామిలీ హిస్టరీ ఎలా చెప్తుంది, మీ ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయా, కార్డియాక్ డిసీజ్ ఎక్కువ ఉన్నాయా, దాన్ని బట్టి స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోండి. దిస్ ఇస్ ద కరెక్ట్ టైం టు కన్సల్ట్ యువర్ ప్రైమరీ ఫిజిషియన్ అనమాట.
ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి పెరిమెనోపాజ్? యాజ్ ఏ ఉమెన్ ఓవర్ 40 దేర్ ఆర్ ఫ్యూ సప్లిమెంట్స్ మనందరం తీసుకోవాలి అన్నమాట. ఫస్ట్ సప్లిమెంట్ అండి వైటమిన్ డి. వైటమిన్ డి ఆబ్వియస్లీ మనందరికి తెలిసిందే, బోన్ హెల్త్ కి పనికొస్తుంది. ఇంకా తెలియదు ఏంటంటే దాని 3 హార్మోన్స్ కూడా వైటమిన్ డి పనికొస్తుంది. సెకండ్ కాల్షియం. కాల్షియం కూడా మన బోన్స్ కి మన జాయింట్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట. ద అదర్ థింగ్ ఈజ్ మెగ్నీషియం. మెగ్నీషియం అనేది మన బాడీని రిలాక్స్ చేస్తుంది, మనకి స్లీప్ ఇస్తుంది, ఫెటీగ్ ని తగ్గిస్తుంది. ఇప్పుడు మెగ్నీషియం సప్లిమెంట్స్ చాలా పాపులర్ అవుతున్నాయి అనమాట. చాలా మందికి తెలియదు మెగ్నీషియం డెఫిషియన్సీ మనకు వస్తుంది అని, మనం కామన్ గా కూడా టెస్ట్ చేసుకోమన్నమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అలాంటి సప్లిమెంట్స్ ఏనండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే మన బ్రెయిన్ కి మన హార్ట్ కి హెల్ప్ చేస్తాయి, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది కూడా మనం కామన్ గా తీసుకోవాల్సిన సప్లిమెంట్. జింక్ ఈజ్ అన్ అనదర్ సప్లిమెంట్ విచ్ వి ఆల్ షుడ్ టేక్ కామన్లీ. జింక్ ఏంటి అంటే మన ఇమ్యూనిటీని పెంచుతుంది అనమాట. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ జింక్ ఉంటుంది, మన హార్మోన్స్ ని కూడా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ పర్టికులర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వైటమిన్ సి అండ్ కొల్లాజన్ అండి. వైటమిన్ సి కొల్లాజన్ సప్లిమెంట్స్ మీ స్కిన్ ని స్టిఫ్ బాగా చేస్తుంది. స్కిన్ సాగింగ్ అనేది పెరిమెనోపాజ్ పీరియడ్ లోనే స్టార్ట్ అవుతుంది. సో మీ జాయింట్స్ ని ఫ్లెక్సిబుల్ చేస్తుంది. సో ఇవన్నీ మీరు కామన్ గా తీసుకోవాలి సప్లిమెంట్స్. అండ్ డోంట్ ఫర్గెట్ యూ హ్యావ్ టు టేక్ యువర్ వైటమిన్ B12 ఆల్సో, బికాస్ వైటమిన్ B12 మీ ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. మెమరీ లాస్ విచ్ ఇస్ వెరీ కామన్ 40+ అనేది కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మ్యామ్, ఈ పెరిమెనోపాజల్ పీరియడ్ లో వెయిట్ లాస్ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాం? పెరిమెనోపాజల్ 40+ అయ్యేసరికి చాలా మంది ఉమెన్ ఫేస్ చేసేది ఏంటంటే వెయిట్ గెయిన్ ఇష్యూ అనమాట. బరువు పెరిగిపోతున్నాం మేడం అని మన దగ్గరికి వస్తుంటారు. నేను 30s లో ఎలా తింటున్నాను, 40s లోనే అలా తింటున్నాను, బట్ అయినా నేను ఎందుకు బరువు పెరుగుతున్నాను అనేది చాలా కామన్ గా మనం ఓపీలో చూసే క్వశ్చన్ అనమాట. నా ఫుడ్ హ్యాబిట్స్ మారలేదు, నా ఫిజికల్ యాక్టివిటీ మారలేదు, బట్ స్టిల్ నేను ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నానని. అది మీకు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీ బాడీని మీరు అర్థం చేసుకోండి. డోంట్ బి టూ హార్ష్ ఆన్ యువర్ బాడీ. వెయిట్ గెయిన్ అయిపోతున్నాను, నేను ఫుడ్ తగ్గించాలనేది వెరీ రాంగ్ కాన్సెప్ట్ అనమాట. 40+ అయినప్పుడు పెరిమెనోపాజ్ వచ్చినప్పుడు మన బేసల్ మెటబాలిక్ రేట్ బాగా తగ్గుతుందండి. సో ఏమవుతుందంటే మన బాడీ ఎనర్జీ కన్జర్వేటివ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎనర్జీ ఎక్స్పాండ్ మోడ్ లో కంట. సో ఎనర్జీ కన్జర్వ్ చేయాలి అనే మోడ్ లో ఉండడం వల్ల మనం అదే ఎక్సర్సైజ్ చేసినా కూడా మనం ఎనర్జీ యూస్ చేయము. దానివల్ల ఏంటి అని అంటే బాడీ స్టోర్ ఫ్యాట్ ని ఎక్కువ స్టోర్ చేస్తుంది రాదర్ దాన్ ఫ్యాట్ ని బర్న్ చేయడం కంటే అనమాట. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే వెయిట్ లాస్ కాదు, మీకు కావాల్సింది ఫిట్నెస్ ఈజ్ వాట్స్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా మంది కార్డియాక్ చేస్తాం అంటారు. కార్డియాక్ ఎక్సర్సైజ్ చేస్తే వీల్ బర్న్ క్యాలరీస్, వీల్ లూజ్ వెయిట్. బట్ ఇక్కడ మీ కాన్సెప్ట్ కార్డియాక్ ఎక్సర్సైజ్ కాదు, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉండాలన్నమాట. సో మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయండి, బికాస్ 40+ we lose muscle is money. 50+ మజిల్ ఈజ్ మనీ అనమాట. సో మజిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. మజిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మీకు ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటి అని అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ 5 times a week మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ½ an hour a day కంప్లీట్ చేయండి. కార్డియాక్ యూ కెన్ డూ ఆన్ అండ్ ఆఫ్, బట్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ వాకింగ్ ఎవ్రీ డే. మినిమల్ ½ an hour per day అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సింది అంటే ఈటింగ్ లెస్ ఈజ్ నాట్ ద మెయిన్ సొల్యూషన్ ఫర్ ఇట్. తక్కువ తింటే తక్కువ ఎనర్జీ వచ్చి నీరసం వస్తుంది, బాడీ ఇంకా ఎనర్జీ కన్జర్వేటివ్ మోడ్ లోకి వెళ్ళిపోయి you'll gain even more weight. Eat healthy, eat well, eat protein is the main answer in your 40s అన్నమాట. మన మజిల్స్ ఫ్లాబీ అవుతాయి కాబట్టి ప్రోటీనే తీసుకోవాలి. 0.8 to 1 gram per kg బాడీ వెయిట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. యూ కెన్ హ్యావ్ న్యాచురల్ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఆర్ యూ కెన్ హ్యావ్ ఆర్టిఫిషియల్ లైక్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ వస్తున్నాయి, వే ప్రోటీన్స్ వస్తున్నాయి. వాట్ ఎవర్, టాక్ విత్ న్యూట్రిషనిస్ట్ ఆర్ టాక్ విత్ యువర్ డాక్టర్, వాట్ ప్రోటీన్ సూట్స్ యూ బెటర్ అనేది చూసుకొని ప్రోటీన్ సప్లిమెంట్ స్టార్ట్ చేయాల్సిన టైం ఇది కరెక్ట్ అనమాట. ఈ పీరియడ్ ఆఫ్ పీపుల్ లో స్కిన్ కేర్ ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి మ్యామ్? యాజ్ ఐ సెడ్ 40+ ఫస్ట్ థింగ్ స్కిన్ కూడా మీది బాగా చేంజ్ అవుతుంది. ఏజింగ్ స్టార్ట్ అయ్యే ఏజ్ అనమాట. స్కిన్ సాగే అవుతుంది. 40+ అవగానే మాట్లాడుకున్నాం కదా, ప్రోటీన్ తగ్గుతుంది, మజిల్ తగ్గుతుంది, మీ కొల్లాజన్ 30% తగ్గిపోతుంది అనమాట. సో స్కిన్ బ్యారియర్ పాడైపోతుంది, ఇన్ఫ్లమేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దీని వల్ల ఏమవుతుంటుంది, సాగీ స్కిన్, డ్రై స్కిన్, ఈవెన్ 40+ ఉమెన్ కి కూడా యాక్నీ రావచ్చు, యాక్నీ బ్రేక్అవుట్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ తీసుకోవాల్సిన స్కిన్ కేర్ ఏంటంటే మాయిశ్చరైజింగ్ యువర్ స్కిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కిన్ మాయిశ్చరైజర్స్ చాలా మంది చెప్తారు, మేడం నాది ఆయిలీ స్కిన్, నేను స్కిన్ మాయిశ్చరైజర్ వాడాలా అని. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ వాడాలి. వీళ్ళు జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడాలి. అండ్ 40+ వాళ్ళు సెరమైడ్స్ ఉండే మాయిశ్చరైజర్స్ వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ స్కిన్ కేర్ ఈస్ రెటినాల్ స్టార్ట్ చేయడానికి కరెక్ట్ ఏజ్ 40 అనమాట. స్టార్ట్ విత్ ఎ లో డోస్, స్టార్ట్ గ్రాడ్యువలీ,
కంబైన్ రెటినాల్ విత్ మాయిశ్చరైజర్. రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు, వీక్ లో ట్వైస్ థ్రైస్ తీసుకోండి. స్లోగా అప్ యువర్ రెటినాల్, బట్ రెటినాల్ షుడ్ బి ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ డైలీ స్కిన్ కేర్ రొటీన్ బికాస్ ఇట్ ఫర్మ్స్ యువర్ స్కిన్. మీకు సాగింగ్ తగ్గిస్తుంది, స్కిన్ టైట్నెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ద అదర్ థింగ్ ఏంటి అంటే వైటమిన్ సి. ఇట్స్ అ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్, కంపల్సరీ తీసుకోవాల్సింది. అండ్ మర్చిపోకుండా ప్రతిరోజు తీసుకోవాల్సింది సన్ స్క్రీన్. ఇక్కడ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే సన్ స్క్రీన్ అది మార్నింగే తీసుకోవాలనుకుంటారండి, కానీ ఈవినింగ్స్ కూడా సన్ స్క్రీన్ యూ హ్యావ్ టు యూస్ టు హ్యావ్. అంటే ఈ సన్ రిలేటెడ్ డ్యామేజ్, ఇప్పుడు సిస్టమ్స్ మీద చాలా మంది ఉంటారు, మన ఇంట్లో వాడే ఎల్ఈడి లైట్స్ కూడా మన స్కిన్ ని డ్యామేజ్ చేస్తాయి అనమాట. సో సన్ స్క్రీన్ ట్వైస్ ఎ డే, రెగ్యులర్ సన్ స్క్రీన్ యూజ్, మాయిశ్చరైజర్స్, ఇవన్నీ మనకి చాలా హెల్ప్ చేస్తాయి ఇన్ అవర్ డైలీ రొటీన్ స్కిన్ కేర్. హెయిర్ కేర్ కూడా ఎలాంటి తీసుకోవాలి మేడం ఈ పెరిమోన్? యాజ్ ఐ సెడ్ 40+ హెయిర్ లాస్, గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, ఇవన్నీ బాగా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ హెయిర్ లాస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే హెయిర్ థిన్ అవుతుంది, బ్రిటిల్ అవుతుంది, హెయిర్ బ్రేకేజ్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ వాల్యూమ్ తగ్గుతుంది అనమాట. ఇంకొకటి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ హార్మోనల్ రెగ్యులేషన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఈ ఇంబ్యాలెన్సెస్ వల్ల అనమాట. మనం మళ్ళీ సేమ్ థింగ్ ఐ వుడ్ సే సప్లిమెంట్స్. హెయిర్ అనేది కొల్లాజన్, ప్రోటీన్ సప్లిమెంట్స్, బయోటిన్ అనేది చాలా మంచిది మీకు హెయిర్ కి. అండ్ ద న్యాచురల్ ఫుడ్ ఫర్ బయోటిన్ ఇస్ ఎగ్ అండి, హోల్ ఎగ్ తీసుకోవాలి. అండ్ వెజిటేరియన్స్ కి అయితే మష్రూమ్స్, వాల్నట్స్, లెట్యూస్, గ్రీన్స్, ఇవన్నీ కూడా రిచ్ ఇన్ బయోటిన్. సో బయోటిన్ రిచ్ ఫుడ్స్ తినాలి అనమాట. అలాంగ్ విత్ దట్ హెయిర్ డ్రై అవుతుంది కాబట్టి మీరు వాడే షాంపూస్ కూడా సల్ఫేట్ ఫ్రీ షాంపూస్, మాయిశ్చరైజింగ్ షాంపూస్ వాడుకుంటుండడం మీ హెయిర్ కి చాలా మంచిది అనమాట. సోషల్ సపోర్ట్ ఎలా ఉండాలి మేడం వీళ్ళలో? పెరిమెనోపాజల్ ఉమెన్ ఫేసెస్ ఇష్యూస్, చాలా సోషల్ ఇష్యూస్ అండి. ఇవి చాలా ఫ్యామిలీస్ లో, అసలు యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ లో నాకు గొడవలు రావడం, హస్బెండ్స్ వచ్చి కంప్లైంట్ చేయడం, మేడం మా వైఫ్ మూడ్ చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి, ఇంతకు ముందు తను ఉండేటట్టు ఉండలేకపోతుంది, తనకి ఏదో సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, తను స్ట్రెస్ ఫీల్ అవుతుందో, తను డిప్రెషన్ లో ఉందని ఇలా చెప్తూ ఉంటారు అనమాట చాలా మంది. నేను ప్రతి హస్బెండ్ కి అదే చెప్తాను, హస్బెండ్ కనే కాదు, కిడ్స్ కి, ఇన్ లాస్ కి, పేరెంట్స్ కి, ఉమెన్ హూ గో త్రూ పెరిమెనోపాజ్ చాలా సెన్సిటివ్ గా ఉంటారండి. ప్లీజ్ అండర్స్టాండ్ దెమ్, సపోర్ట్ దెమ్. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఏ పర్మనెంట్. వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండరు అనమాట. వాళ్ళ మూడ్స్ చేంజ్ అవుతుంటాయి. వన్స్ దే గెట్ యూస్ టు దిస్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, ఈ హార్మోనల్ చేంజెస్ అయ్యేసరికి వీళ్ళు సెటిల్ అవుతారు. బట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న దాన్ని మనము డిప్రెషన్ అనుకుని, యాంగ్జైటీ అనుకుని, కోపం అనుకుని దాన్ని నెగ్లెక్ట్ చేయడం, వాళ్ళని డిస్టెన్స్ చేయడం, వాళ్ళని బ్లేమ్ చేయడం. ఇప్పుడు వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, నువ్వు బాగా ఎక్కువ తినేస్తున్నావు, నువ్వు వెయిట్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, నువ్వు డైట్ మార్చుకొని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం, ఇవన్నీ కరెక్ట్ కాదనమాట. వాళ్ళు ఏమి ఫేస్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ అందరినీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వన్స్ వి అండర్స్టాండ్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, వీ కెన్ హెల్ప్ దెమ్ అనమాట. వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది న్యాచురల్ అనేది మనం బాగా అర్థం చేసుకోవాలన్నమాట. వాళ్ళకి సోషల్ సపోర్ట్ ఇచ్చి, మీరు ఫేస్ చేస్తుంది ప్రాబ్లం కామనే, అందరూ లేడీస్ దీన్నే ఫేస్ చేస్తారు, అండ్ దిస్ ఫేస్ విల్ గో అవే, కొన్ని రోజుల్లో నువ్వు సెటిల్ అవుతావు, నేను సపోర్ట్ గా ఉంటాను అన్నట్టు ఫ్యామిలీ ఇచ్చింది అనుకోండి, ఉమెన్ కెన్ న్యాచురల్లీ కోప్ అప్ విత్ దిస్ పెరిమెనోపాజల్ పీరియడ్ అనమాట. మెనోపాజల్ ఉమెన్ లో మనకి ఎలాంటి హెల్త్ రిస్క్స్ ఉంటాయి మేడం వీళ్ళకి? మెనోపాజల్ ఉమెన్ కి, బిఫోర్ మెనోపాజల్ ఉమెన్ కి డిఫరెన్స్ ఏంటి అంటేనండి, మెయిన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ మనల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. ఉమెన్ అందరినీ ఇవి హార్ట్ డిసీజ్ ని ప్రొటెక్ట్ చేస్తాయి, మన స్కిన్, మన హెల్త్, ఇవన్నీ కూడా హార్మోన్ వల్లే ప్రొటెక్ట్ అవుతుంది. బట్ వీ లూజ్ దిస్ ప్రొటెక్షన్, ఈ షీల్డ్ పోతుంది అనమాట 50 దాటిన తర్వాత. సో మనకి కార్డియాక్ రిస్క్ పెరుగుతుంది. సో మేల్ కి, ఫీమేల్ కి ఈక్వల్ కార్డియాక్ రిస్క్ పోస్ట్ మెనోపాజల్ పీరియడ్ లోనే స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు హార్ట్ అటాక్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్, కొలెస్ట్రాల్ ఇవన్నీ హై అయ్యే ఛాన్సెస్ అంతా ఈ పీరియడ్ లో స్టార్ట్ అవుతుంది. సో కార్డియాక్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే బోన్స్ చాలా వీక్ అవుతాయి మెనోపాజల్ ఉమెన్, బికాస్ ఈస్ట్రోజన్ ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా ఇవన్నీ సెట్ అవుతాయి అనమాట. సో దీనివల్ల ఫాల్ రిస్క్స్, ఫ్రాక్చర్ రిస్క్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. మజిల్ వీక్ అవుతుందని చెప్పాను కదా ఇందాక, ఆ విధంగా పడిపోవడము, బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, ఇలాంటివన్నీ మెనోపాజల్ ఉమెన్ లో చాలా కామన్ గా ఉంటుంది. అండ్ కామన్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే మనం చూసేది క్యాన్సర్స్. సో ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా 50 to 60 కొంచెం హై రేషియోలో ఉంటుంది. సో ఈ పీరియడ్ లోనే ఇంకా ఎక్స్ట్రా కాషియస్ గా స్క్రీనింగ్ టెస్ట్లు అంతా చాలా రెగ్యులర్ గా చేసుకోవాలి. సో అందుకే 50 to 60 మధ్య మనం మ్యామోగ్రామ్స్ గానీ, ప్యాప్ స్మియర్స్ గానీ, అల్ట్రాసౌండ్స్ గానీ కొంచెం ఫ్రీక్వెంట్ గా చేస్తాము. డిపెండింగ్ అపాన్ దేర్ ఫ్యామిలీ హిస్టరీ మనకి ఫ్రీక్వెన్సీ మారుతుంటుందండి. బట్ ఎవ్రీ 50+ ఉమెన్ కి వీ ఆఫర్ ఆల్ దీస్ టెస్ట్ అనమాట. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్,
టెస్ట్, కార్డియాక్ స్క్రీనింగ్ టెస్ట్, బోన్ హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్, ఇవన్నీ కామన్ గా అడ్వైస్ చేస్తాము. అండ్ వాళ్ళ స్పెసిఫిక్ రిస్క్స్ బట్టి, ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ టేకింగ్ సమ్ డ్రగ్స్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకేమైనా రిస్క్స్ ఉన్నాయన్న బట్టి ఫ్రీక్వెన్సీ మారుతుంటుంది. బట్ కామన్ గా అయితే ఇవన్నీ టెస్ట్ మనం అడ్వైస్ చేస్తాం అనమాట. ఈ వీడియో చూసిన ప్రతి 40+ ఉమెన్, 40+ ఉమెన్ అనే కాదు, అందరు లేడీస్, బికాజ్ మన అందరు ఫ్యామిలీస్ లోనే 40+ ఉంటారు, 50+ ఉంటారు. మన ఎయిదర్ కుడ్ బి యువర్ వైఫ్ ఆర్ కుడ్ బి యువర్ మదర్ ఆర్ కుడ్ బి యువర్ సిస్టర్, ఎనీబడి అనమాట. సో మీకు ఈ హెల్త్ ఇష్యూస్ గురించి కానీ, పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ గురించి కానీ, మెనోపాజల్ సిమ్టమ్స్ గురించి కానీ ఏమైనా ఎక్స్ట్రా తెలుసుకోవాలన్నా, ఏమైనా క్వరీస్ ఉన్నా, డెఫినెట్లీ రీచ్ us, we'll be able to help you. Thank you.